రాజకీయాలలో ఆమె ఫైర్ బ్రాండ్. అణచివేత, అవమానాలు సహించదు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట. న్యూటన్ సిద్ధాంతం యాన్ యాక్షన్ గివ్స్ ఆపోజిట్ రియాక్షన్ను పాటించడంలో ఆమెకు సరిసాటి ఎవరు రారట. పార్లమెంటు నుండి ఆమెను పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఆమె బరిలో నిలిస్తే విజయం సాధించడం లాంఛనప్రాయమే. ఉన్నత విద్యావంతురాలు, ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండడం ప్లస్ పాయింట్స్. ప్రజా సమస్యలు, స్థానిక ఇబ్బందులు పార్లమెంట్లో లేవనెత్తగల సత్తా ఆమెకు దండిగా ఉందట. ఆ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులు అందరిలో పోలిస్తే ఈమె బెటర్ ఆప్షన్ అనడంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. ఇంతకు ఆ మహిళా నేత ఎవరు? ఏంటి ఆ నియోజకవర్గం? ఉండవల్లి శ్రీదేవి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో శ్రీదేవి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019లో వైసీపీ తరపున రాజధాని నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ ఆమెను ఏరికోరి మరీ సీటు ఇచ్చారు. వృత్తిరీత్యా డాక్టర్. పార్టీ నుంచి టికెట్ లభించడంతో హైదరాబాద్లో తన ప్రాక్టీస్ వదులుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి తాడికొండ నుంచి విజయం సాధించారు. గెలిచిన కొద్ది రోజుల నుంచి శ్రీదేవికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు నందిగం సురేష్ బాపట్ల ఎంపీగా గెలిచినా తాడికొండ నియోజకవర్గంలో చక్రం తిప్పాలని చూడడంతో వివాదం రగులుతోంది. అప్పటి నుంచి తాడికొండ నియోజకవర్గంలో పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. వ్యతిరేక వర్గానికి పార్టీ అధిష్టానంలోని ప్రముఖ వ్యక్తులు తోడ్పాటు అందడంతో వారు రెచ్చిపోయారు. రెబల్స్ను రెచ్చగొట్టి శ్రీదేవిని అనగదొక్కే ప్రయత్నం చేశారు. వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానానికి తెలిపినా నో యూస్. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా అధిష్టానానికి సరైన సమాధానం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు ఉండవల్లి శ్రీదేవి. వైసీపీలో అవమానాలు భరించలేక టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి. టీడీపీ పార్టీ తరపున బాపట్ల పార్లమెంటు సీటు శ్రీదేవి ఆశిస్తున్నారని, అందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగా ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ ప్రాంత ప్రజలకు ఉండవల్లి శ్రీదేవి సుపరిచితమే. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై అధికార పార్టీ నిర్బంధాలు, అరెస్టులు చేసిన సందర్భంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అమరావతి ఉద్యమానికి మద్దతు లోపాయికారిగా ఇచ్చారు శ్రీదేవి. ఇక టీడీపీ పార్టీలో చేరిన తర్వాత అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా వారికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అమరావతి రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. రాజధాని రైతుల సంపూర్ణ మద్దతు ఉండడం బాపట్ల పార్లమెంట్లో కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్తో పోలిస్తే ఉండవల్లి శ్రీదేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటారని చర్చ నడుస్తోంది. తాము ఎన్నుకున్న అభ్యర్థి కౌరవ సోదరులలో పేరు తెలియని వాడుగా ఉండకూడదని, స్థానిక సమస్యలను పార్లమెంటు సాక్షిగా ప్రస్తావిస్తూ తమ పార్లమెంటు అభివృద్ధికి ఉపయోగపడేవారై ఉండాలని బాపట్ల ప్రజలు భావిస్తున్నారట. అదేవిధంగా కమ్యూనికేషన్ పరంగా ఉండవల్లి శ్రీదేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. ఇంగ్లీష్ భాషతో భావ వ్యక్తీకరణ చేయడంలో ముందంజలో ఉంటారు. బాపట్ల నియోజకవర్గం నుంచి ఈసారి ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని టీడీపీ అధిష్టానం భావించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవికి మార్గం సుగమమైందంటున్నారు టీడీపీ నాయకులు. సామాజిక వర్గమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉండడం, ఉన్నత విద్య, రాజకీయ అనుభవం, అవసరమైన సందర్భంలో తెగింపు శ్రీదేవికి ఉన్న అర్హతలుగా చెబుతున్నారు. పార్లమెంటు పరిధిలో ఓటర్లను ఆకట్టుకోగల నేర్పు ఆమెకు ఉందని అధిష్టానం భావిస్తోందట. ఇక్కడి నుంచి పోటీ చేస్తే తప్పకుండా శ్రీదేవి విజయం సాధిస్తుందని సర్వేలు సహితం తెలపడంతో సీటు కేటాయింపు ప్రకటన ఇక లాంఛనమేనట. ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.